వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్.com. 2018 గ్రూప్ 1 ర్యాంకర్స్లో మంచి ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన ఆర్ కృష్ణనాయక్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ముందుగా చెప్పండి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా నాన్నగారు ఆర్టీసీ కండక్టర్గా పనిచేసేవారు. అతను 2007లో చనిపోయారు. మా మదర్ అంగన్వాడీ టీచర్. తను 2008లో అంగన్వాడీ టీచర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. నా తమ్ముడు ఉన్నారు, అతను పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారు. ఓకే, అంటే అందరూ జాబర్సే, అందరూ బిజీ. అంటే మీరు గ్రూప్స్కి రావడానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఫస్ట్, ఇది మా నాన్న డ్రీమ్ అండి. మా నాన్నగారు అనేవారు, కండక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వాలరా అన్నట్టు అనేవారు అనమాట. ఓకే, అది నా మనసులో ఎక్కడో ఉండేది. నా బీటెక్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో జాబ్ వచ్చింది, మేనేజ్మెంట్ ట్రైనింగ్. అందులో 8 years పనిచేశాను. ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్గా రిజైన్ చేసేసాను. ప్రస్తుతం నేను జిఎస్టీ అండ్ కస్టమ్స్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను, హైదరాబాద్ బేగంపేట్ డివిజన్లో. ప్రిపేర్ చేస్తూనే నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను. నాకు డిప్యూటీ కలెక్టర్ రావడం నాకు చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అంటే అందరికీ ఒక జాబ్ చేస్తూ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే అంత ఈజీ ఏం కాదు. అంటే దీనికి ఎలా షెడ్యూల్ వేసుకున్నారు మీరు? నాకు ప్రిలిమ్స్కి అయితే ఈ ఎస్ఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడిందండి. నేను ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాడిని. అందులో జనరల్ స్టడీస్ అనేది ప్లస్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవి కూడా బాగా ప్రిపేర్ అయ్యాను ఎస్ఎస్సికి. దానివల్ల నేను ప్రిలిమ్స్కి సపరేట్గా ఫోకస్ అయితే చేయలేదు గ్రూప్ 1కి. ఆ బేస్లో నాకు ప్రిలిమ్స్ ఈజీ క్లియర్ అయింది. ఆ తర్వాత మెయిన్స్కి నాకు యాక్చువల్లీ యూపీఎస్సీ బ్యాలెన్స్ చేశారు. రెండింటికి మీరు ఎట్లా బ్యాలెన్స్ చేశారు? ఓకే, నేను అక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు షిఫ్ట్ డ్యూటీ ఉండేది. నేను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పనిచేస్తున్నప్పుడే ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరగడం జరిగింది. నాకు షిఫ్ట్ డ్యూటీ ఉండేది, 8 hours డ్యూటీ. ఆ తర్వాత ఫ్రీగా ఉండేవాడిని. ఆ టైంలో నేను డైలీ 4 to 5 hours కేటాయించి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓకే, అది అటు మెయిన్స్కి నేను ఎక్కువ ఫోకస్ చేశాను, ప్రిలిమ్స్ కంటే మెయిన్స్కి బాగా ఫోకస్ చేశాను. ఓకే, అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు 2018 గ్రూప్ 1 ర్యాంకర్స్లో బెస్ట్ ర్యాంక్ వచ్చింది. దట్టు డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక అయ్యారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ నేను ఇంకా జిఎస్టీ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్గానే పనిచేస్తున్నాను. ఇంకా రిజైన్ చేయలేదు. ఎక్కడ చేస్తున్నారు? బేగంపేట్ జిఎస్టీ డివిజన్లో పనిచేస్తున్నాను. ఇంకా రిజైన్ చేయలేదు. జాయినింగ్ ఆర్డర్ వస్తే రిజైన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు జాయినింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అంటే ఎలా ఉంటుంది? మొత్తం సెషన్స్ ఏమైనా ఉంటాయి? నేను ఇంకా ఎంటర్ అవ్వలేదు కాబట్టి కంప్లీట్గా తెలియదు. స్టార్టింగ్లో 1.5 year ట్రైనింగ్ ఉంటుందని విన్నాను. 1.5 year ట్రైనింగ్ ఉంటుందని విన్నాను. ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. అది ఆర్డీఓగా లేదా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఇవ్వచ్చు అని చెప్పారు. ఓకే, అంటే మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నా మాట నిజం చేసావు అని చెప్పేసి అని ఉంటారు. మదర్కి అయితే ఇంకా ఐ హ్యావ్ నో వర్డ్స్, చాలా హ్యాపీ తను. ఓకే, తండ్రి మాట నిలబెట్టే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు, అందులో మీరు కూడా ఒకరు. అంటే దట్టు మీరు ఇప్పుడు అంటే వీటికి సంబంధించి అంటే షెడ్యూల్ అనేది ఇందాక చెప్పారు, అంటే డీటెయిల్గా చెప్పండి. అంటే చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. అవునవును, ఒక జాబ్ చేస్తూ ఇంకొకటి బ్యాలెన్స్ చేయడం కష్టం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మీరేం చెప్తారు వాటికి? నేను దానికి ఒక పక్కా స్ట్రాటజీ అనేది ఉండాలండి. నేను ఎలా ఫాలో అయినంటే అందరూ టాప్ టు బాటమ్ అప్రోచ్ ఫాలో అవుతారు. అంటే ఒక కన్వెన్షనల్ వే, అంటే యూపీఎస్సీ గ్రూప్ 1 ఇలా కొట్టాలి అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ చదవాలని, ఆ తర్వాత డైలీ న్యూస్ పేపర్ ఒక 2 hours చదవాలి డీటెయిల్డ్గా అని చెప్తుంటారు. అది ఆ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్కి చాలా ఉపయోగపడవచ్చు, అంటే ఆ ఎన్సీఆర్టీ రీడింగ్ కూడా. కానీ గ్రూప్ 1కి అయితే నేను అంత అవసరం లేదని అంటాను. నేను ఎలా అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ ఫాలో అయ్యా. అందరూ బాటమ్ టు టాప్ అయితే నేను టాప్ టు బాటమ్, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ చూశాను, ఆ క్వశ్చన్స్కి ఏం కావాలి అన్నట్టు ప్రిపేర్ అయ్యాను. పైనుంచి కిందికి వచ్చాను. అంటే మన గ్రూప్ 1లో అయితే సిలబస్ క్లియర్గా రాసుంటుందండి, ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని. ఇది ఎలా అంటే ఒక క్వశ్చన్
ఆ ఏరియా నుంచి వస్తుంది అని అదొక 20 టాపిక్స్ ఉంటాయి. ఆ 20 to 25 టాపిక్స్ మనం డీటెయిల్గా స్టడీ చేస్తే ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుంది. అందులో ఆప్షనల్ కూడా ఉంటుంది. ఓకే, అంటే ముందే చెప్పడం జరుగుతుంది అనమాట, ఇందులో కంపల్సరీ వస్తాయి అని చెప్పేసి. కానీ ఇవన్నీ అయితే ఫాలో అవ్వాలి కదా, ఇవన్నీ అదే. నాకు గుర్తుండాలి కదా. అంటే ఒక 25 క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అవుతే 1 క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. వాళ్ళు డీటెయిల్డ్ సిలబస్ అనేది ఇచ్చున్నారు గ్రూప్ 1కి. ఓకే, అందులో మనము ప్రతి పాయింట్ని డీటెయిల్డ్గా చదవడం, దానికి ప్రతి యాంగిల్స్, ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ చేస్తాం, వే హెడ్, అలా ప్రతిదీ ప్రిపేర్ అవుతే మాత్రం మనం కన్ఫామ్గా గ్రూప్ 1 కొట్టచ్చు. ఓకే, అంటే వితౌట్ కోచింగ్ అంటే గ్రూప్ సాధించవచ్చా లేదా? మీరు సాధించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఓకే, నేను యాక్చువల్లీ కోచింగ్ లేదు, ప్లస్ నాన్ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఇది నా ఫస్ట్ అటెంప్ట్లోనే డిప్యూటీ కలెక్టర్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి నేను ఓన్లీ 8 years చదివాను, 8 months చదివాను మెయిన్స్కి. 8 months దట్టు మధ్యలో లీవ్ తీసుకోవడం ఆ ప్రీవియస్ జాబ్ నుంచి. ఒక 6 months డైలీ 12 to 14 hours చదివాను. లీవ్ ఎన్నాళ్ళు తీసుకున్నారు? లీవ్ నాకు ఎర్నడ్ లీవ్స్ ఉండేటివి. నేను ఈ జిఎస్టీ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యానని వాళ్ళు కూడా సరే ఆ లీవ్స్ ఎలాగో ఎన్కాష్ చేసుకోలేరు, మీరు తీసుకోండి అని చెప్పారు. అది నాకు బాగా హెల్ప్ఫుల్గా. ఓకే, మీరు గ్రూప్ సాధించకపోయి ఉంటే, మంచి ర్యాంక్స్ అనేది అసలు గ్రూప్స్లో మీరు లేకపోయి ఉంటే కనుక మీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నెక్స్ట్ ఆప్షన్ రీసెంట్గా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అని నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, దానికి నేను బాగా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. నాకు అందులో ఒక పోస్ట్ కన్ఫర్మ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ కూడా ఉండేది. ఇది వచ్చింది కాబట్టి దాని ప్రిపరేషన్ ఆపేశాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తూనే దట్టు గ్రూప్స్లో ర్యాంక్ కొట్టారు, ఎక్కడితో ఆగిపోలేదు మీరు. అవునవును, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. దీని మీద కోర్టు కేసు ఉండడం వల్ల నేను అంటే ముందు ఒక కోర్టు కేసు ఉన్నింది, అంటే రిజల్ట్ రివీల్ చేయకండి అని. ఓకే, అది ఇప్పుడు క్లియర్ అయినట్టుంది. అలా ఉండడం వల్ల ఇది ఇంకా డిలే అవుతుందేమో ఇక అన్నట్టు మళ్ళీ ఏమైనా రీవాల్యుయేషన్, ఎగ్జామ్ ఇలాంటివి జరగచ్చేమో అనే ఒక అప్రహెన్షన్ ఉండింది. దానివల్ల నేను ఏసీఎఫ్ది నోటిఫికేషన్ పడితేనే ఒక 3 monthsలో ఎగ్జామ్ ఉంటుంది. దానికి మెయిన్స్, ప్రిలిమ్స్ అలా ఉండదు, ఒకే ఎగ్జామ్ 4 papers ఉంటుంది. దానికి నేను ప్రిపేర్ అవుతూ ఉండే. ఓకే, అంటే ఇప్పుడు మీరు డిప్యూటీ కలెక్టర్ ఎంపిక అయ్యారు అంటే జాబ్ చేస్తూనే మీరు ర్యాంక్ కొట్టి సాధించారు అంటే ఇక్కడతో ఆగిపోతారా? మీ లక్ష్యం ఏంటి? నేనైతే ఫస్ట్ ఈ జిఎస్టీ ఇన్స్పెక్టర్గా రావడానికి కారణం కూడా నేను ఇంటి దగ్గర ఉండాలని అనుకునేవాడిని. అంటే మన ఏరియాలో ఉండాలి అన్నట్టు నాకు ముందు నుంచే ఉండింది. దానివల్ల అది అందులో డిప్యూటీ మేనేజర్గా ఉన్నా కూడా నేను రిజైన్ చేసి వచ్చాను. ప్లస్ ఇంకొకటి మా మదర్ హెల్త్ ఇష్యూస్. నేను ఒకవేళ డిప్యూటీ కలెక్టర్ వచ్చింది కాబట్టి ఇందులోనే నేను ప్రొసీడ్ అవుదామని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడతో స్థిరంగా ఉంటాను అంటారు. స్థిరంగా జాబ్ మీద ఫోకస్. నాకు జాబ్ వచ్చి 10 years అయ్యింది. 8 years అక్కడ, 2 years జిఎస్టీ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. ఇక నేను ఈ జాబ్లోనే ఇంకా కొద్దిగా ఎఫిషియెంట్గా పనిచేయడం, నలుగురికి. మీ మదర్ ఏమన్నా సలహా ఇచ్చారు అంటే ఇక్కడతో చాలు ఇంకా జాబ్ చేసేసి ఇంకేం అట్లాంటివి ఏమైనా మీ మదర్ నుంచి ఏమైనా వచ్చాయి? ఆల్రెడీ 10 years నుంచి మీరు జాబ్ చేస్తున్నారు కదా. మా మదర్ ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేది. తన సపోర్ట్ వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. బీటెక్ తర్వాత కూడా నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక 2 jobs వచ్చాయి సాఫ్ట్వేర్. అప్పుడు అమ్మ నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు, నేను కోర్ సైడ్ వెళ్తాను, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను అని చెప్పాను. తను నాకు సపోర్ట్ చేసి సరేరా నువ్వు ఏదనుకుంటే అది సాధిస్తావు, సరే నువ్వు వెళ్ళు అన్నారు. ఆ తర్వాత నేను 4 months గ్యాప్లోనే నేను ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాబ్ క్రాక్ చేయడం జరిగింది. తను ఇప్పుడు అంగన్వాడీ టీచర్గా చేస్తున్న సర్వీసెస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. తనకు ఒక రికగ్నిషన్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను కూడా. మాది ఒక చిన్న విలేజ్ అండి, రామగిరి దిగువ తాండా అని ఉంటుంది. ఓన్లీ 500 members పాపులేషన్. పామిడి మండలం, అనంతపూర్ డిస్టిక్. ఓకే, మీ ఇంటర్వ్యూ ఎలా సాగింది అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? ఓకే, ఇంటర్వ్యూ నేనైతే యాక్చువల్లీ నేను మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు చాలా తడబడ్డాను. మాక్ ఇంటర్వ్యూస్కి ఒక 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. అప్పుడు సార్ సజెస్ట్ చేశారు, నీకు చాలా వైడ్ స్కోప్ ఉంది అడగడానికి, నువ్వు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పారనమాట. మెయిన్గా నీకు నీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు 2 jobs చేసావు, దాని మీదే రావచ్చు అన్నట్టు చెప్పారు. అది నిజమైంది. నేను జిఎస్టీ ఇన్స్పెక్టర్ చేస్తున్నా అని చెప్పినా కూడా దాని మీద క్వశ్చన్స్ అడగలేదు.
ఎక్కువ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ప్రైవేటైజేషన్, డిస్ఇన్వెస్ట్మెంట్, అలా అని స్టీల్ పాలసీ దాని మీద అడిగారు. అంటే ఆ క్వశ్చన్స్ అనేది ఎలా అడిగారు మీరు చెప్పారు. అంటే జనరల్గా అంటే మీకు ఖాళీ టైం ఎక్కడ లేదు, అంటే పర్టికులర్గా ఒక్కొక్క 1 hour కూడా మీరు యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇన్ కేస్ ఖాళీ టైం దొరికితే మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అండి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ముందు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు జిమ్కి వెళ్ళేవాడిని, స్విమ్మింగ్ చేసేవాడిని. ఇప్పుడు నా నెక్స్ట్ ఎలా అంటే హెల్త్ని మెయింటైన్ చేయడం, ఆ తర్వాత టైం దొరికినప్పుడల్లా బుక్స్ చదవడం. అంటే జనరల్గా ఏ బుక్స్ చదువుతారు మీరు? నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఈ యాంగిల్లో ఇప్పుడు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఇన్ కేసు వెళ్తే ఈ యాంగిల్లో మీరు వెళ్తే అంటే ఎలాంటి బుక్స్? మోటివేషనల్ బుక్స్ చదువు, మోటివేషనల్ బుక్స్. అదే మోటివేషనల్ బుక్స్ చదువుదాం అనుకుంటున్నాను. ప్లస్ నలుగురికి మోటివేట్ చేసే ఆలోచన కూడా ఉంది నాకు. రీసెంట్గా మా ఎద్దులపల్లి విలేజ్లో పిలిచారనమాట హై స్కూల్లో, ఆ పిల్లల్ని మోటివేట్ చేయమని. అక్కడ కూడా వెళ్ళాను. ఓకే, ఇలా ప్రతి చోట ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నేను మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు అంటే ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను అంటే వీటికి ప్రశ్నల సరళి అనేది ఏ విధంగా ఉంటుందని డీటెయిల్గా చెప్పండి. డీటెయిల్డ్గా అంటే ఈ గ్రూప్ 1 అనేది యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవ్వదండి. యూపీఎస్సీ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మేము రాసిన ఎగ్జామ్లో ఎకానమీ చూసుకుంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఏవైతే నడుస్తున్నాయో అవి అడుగుతారు అనుకున్నాం. అందరూ అవే ఏంటి చాలా స్టాటిక్గా అడిగారు అనమాట. అంటే మన అంటే ఇప్పుడు రన్ అవుతున్న కరెంట్ అఫైర్స్ మీద కాకుండా స్టాటిక్గా అడిగారు. ప్లస్ చాలామంది హిస్టరీ అనేది ఫోకస్ చేయరు. హిస్టరీ కూడా మనం బాగా ఫోకస్ చేయాలి. అది ఎలా అంటే ఒక 200 క్వశ్చన్స్ ఇచ్చి ఇందులో 15 క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ 1 అన్నట్టు ఉంటుంది హిస్టరీ అనేది. హిస్టరీ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. దాని మీద మనం బాగా ఫోకస్ చేస్తే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అంటే ఇందాక మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక అంటే ఇప్పుడు ఒక 10 క్వశ్చన్స్లో కూడా ఒక దాంట్లో 1 క్వశ్చన్ వస్తుంది అన్నప్పుడు ఆ పర్సన్ మొత్తం 10 క్వశ్చన్స్ మొత్తం ఫాలో అవ్వాలి, చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. అలా ఒక్కొక్క క్వశ్చన్స్ తీసుకుంటే కొంతమందికి అంటే పేషెన్స్ కూడా ఆ లోపు రాకపోవచ్చు. అంటే ఒక్కొక్కలో ఒక్కొక్క లోపం అనేది ఉంటుంది. అవును, అంటే మీరు ఎలా సెట్ చేసుకుంటారు? నేనేమంటా అంటే నేను ప్రతిదానికి నేను యాక్చువల్లీ లేజీగా ఉంటాను అనమాట. దానివల్ల నేను షార్ట్ కట్స్ ఎక్కువ వెతుకుతూ ఉంటాను. ఎలా ఈ క్వశ్చన్ని త్వరగా నేను రాసుకోవాలంటే యాక్చువల్గా చాలా మంది అంటారు అంటే లేజీ పీపుల్సే షార్ట్ కట్స్ ఎతుకుతారు అనేది మీ వల్ల. నేను ఎప్పుడు అదే అనుకునేవాడిని. 4-5 ఇయర్స్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ ఫీల్డ్లో వస్తున్నారు. యాక్చువల్లీ మా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది 30 డిప్యూటీ కలెక్టర్స్ చాలా ఎక్కువ, చాలామంది ఫోకస్ చేశారు. నేను వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళ 4 years ఆఫ్ నాలెడ్జ్ నాకు నిల్, ఆ 8 monthsలో ఎలా ఓవర్కమ్ చేయాలనేది నేను ఎప్పుడు ఆలోచించాను. దాని తగ్గట్టు నేను షార్ట్ కట్స్ వెతికాను అనమాట. నేను ఎప్పుడు గూగుల్ చేసేవాడిని. ఏదైనా టాపిక్ని గూగుల్ చేస్తే పక్కన యూపీఎస్సీ అని మనం టైప్ చేస్తే ఇన్సైట్ ఐఏఎస్, విజన్ ఐఏఎస్, దృష్టి ఐఏఎస్ వీళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో కూడా ఇచ్చుంటారు అనమాట. చాలా క్రిస్ప్గా ఇచ్చుంటారు. నేను డైరెక్ట్గా అక్కడ గుర్తుపెట్టుకునేవాడిని. అంటే నేను మళ్ళీ ఇలా స్టాండర్డ్ బుక్స్ అనేది ప్రిపేర్ అవ్వలేదు. రన్నింగ్ నోట్సెస్ ప్రిపేర్ అయ్యాను. ప్లస్ ఇలా గూగుల్ నుంచి నేను చాలా హెల్ప్ తీసుకున్నాను. ఓకే, దట్ టు గ్రూప్స్కి అంటే మీరు ఎన్నో ప్రయత్నంలో సాధించారు. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అండి. ఫస్ట్ అటెంప్ట్లోనే అది నాకు డిప్యూటీ కలెక్టర్ రావడం చాలా హ్యాపీ. ఓకే, అంటే మీరు లక్ని నమ్ముతారా, ఫేట్ని నమ్ముతారా? అంటే ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ అన్నారు కదా, దీనికి ఏం చెప్తారు మీరు? ఈ రెండు దీనికి అంటే నేనేమంటానంటే ఒక డైరెక్షన్ అనేది, అది డెస్టినీ అనేది ముందే డిసైడ్ అయి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అంటే ఈ 10 yearsగా నేను జాబ్ చేస్తూ మళ్ళీ గ్రూప్స్కి రావడం, అది నేను కంటిన్యూస్గా ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. నేను ప్రిపేర్ అవుతున్న టైంలో కరెక్ట్గా ఆ జాబ్ నుంచి ఈ జాబ్ ట్రాన్సిషన్, అంటే ఇన్స్పెక్టర్గా, సెయిల్ నుంచి ఈ ఇన్స్పెక్టర్గా రావడం గ్యాప్లో నాకు ఆ ఈఎల్స్ దొరకడం, ప్లస్ రీవాల్యుయేషన్ జరగడం వల్ల నాకు నా మార్క్స్ పెరిగి ఉంటాయని నేను నమ్ముతాను. ఎందుకంటే ముందు తెలుగు మీడియం పీపుల్ ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. అంటే అది అంటే తప్పు అని చెప్పను, అది ఏదైనా నార్మలైజేషన్ లేకపోవడం వల్ల మరి ఏమో
ఆ తర్వాత నెక్స్ట్ కరెక్షన్లో ఎక్కువ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారని విన్నాను. నేను ఫస్ట్ టైం కూడా సెలెక్ట్ అయ్యా, ఫస్ట్ కరెక్షన్లో కూడా సెలెక్ట్ అయ్యాను. సెకండ్ టైం నా మార్క్స్ పెరిగింటాయి అని నమ్మాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా నాకు జిఎస్టీ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసింది. ఒక 15 days లీవ్ తీసుకున్నాను, అది కలిసి వచ్చింది. మీ విజయంలో అంటే ఈ కోచింగ్ సెంటర్ల పాత్ర ఎంతవరకు ఉందా? కోచింగ్ సెంటర్ల పాత్ర అంటే ఉంది. అంటే నేను మాక్ ఆన్సర్స్ ఏదైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని సెంటర్స్లో నేను మాక్ ఆన్సర్స్ రైటింగ్ కోసం వెళ్ళాను అనమాట. నేను ఆన్సర్ అంటే ఎలా రాస్తున్నానని మనకు తెలియాలి కదా, అది అంటే నాది ఫస్ట్ అటెంప్ట్. నాకు ఎలా రాస్తున్నానని తెలియడం కోసం నేను కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ హరికృష్ణ సార్ ప్లస్ ఇంకా పాషా సార్ అని ఎకానమీ అలా అక్కడ వెళ్ళి నేను చూసేవాడిని నేను ఎలా రాస్తున్నా. ప్లస్ అక్కడ వెళ్ళడం వల్ల నాకు ఏం హెల్ప్ అయిందంటే నాకు కొంతమంది పరిచయం అయ్యారు, ఆల్రెడీ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ 3-4 years ఉన్నవాళ్ళు. నేను ఒకటే అనుకునేవాడిని, ఎక్కడో టార్గెట్ కాదు, ఫస్ట్ 4 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని నేను ఓడించాలి. అంటే అతనికంటే నేను బాగా రాయాలి, ప్రతి క్వశ్చన్ అతనికంటే బాగా రాయాలి అని గట్టిగా చదివేవాడిని. ప్రతి క్వశ్చన్కి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది కొత్తగా ఇన్నోవేటివ్గా యాడ్ చేయాలి అని నేను ఆలోచించేవాడిని. ఒక ఎగ్జాంపుల్ అనేది నేను గూగుల్ చేసి తీసుకునేవాడిని. ప్లస్ ఏదైనా కొత్తగా అంటే అందరికీ 5 to 6 marks అనేటివి వస్తాయి, 7 marks కూడా వస్తాయి. ఆ ½ mark ఏదైతే ఎక్కువ వస్తుందో అదే మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఆ ½ mark కోసమే మనం కష్టపడాలి. ఆ ½ mark మనం ఎలా తెచ్చుకుంటాము అనేది ఇంపార్టెంట్. అది మనం ఏదైనా మంచి ఒక కోట్ యాడ్ చేయడము లేదా మంచి సెంటెన్స్ యాడ్ చేయడం, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పింది లేదా మంచి ఎగ్జాంపుల్, అలా దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అంటే మనం చదవటమే కాదు, అంటే ఇతరుల సలహా కూడా పెద్దవాళ్ళది కూడా తీసుకోవాలి అంటారు. పక్కా నేను యాక్చువల్లీ నా విజయానికి కారణం నా ఫ్రెండ్సే. అంటే టెక్నికలీ మోరలీ మా పేరెంట్స్ మా రిలేటివ్స్ అందరూ హెల్ప్ చేసిన, టెక్నికలీ నా ఫ్రెండ్స్. అందులో మెయిన్ శ్రీకాంత్ అని నేను గర్వంగా చెప్తాను. ఆ తర్వాత జయసింహారెడ్డి అని ఉన్నారు, సోమాన్జీ, సుధీర్, ఇంకొక భార్గవ్ అన్నారు. ఆయన కూడా ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు ఆల్రెడీ గ్రూప్స్లో సాధించారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా హ్యాపీ. నేను ఎలా అంటే ఒక 4 years ప్రిపేర్ అయిన ఒక యూపీఎస్సీ క్యాండిడేట్ ఇలా ఈ తప్పులు చేయకండ్రా అంటారు. నేను అవి ఇంప్లిమెంట్ చేశాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను వాడుకున్నా. మనం అవి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనము ఇంకో 4 years వేస్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ నేను ఇలాంటి తప్పులు చేసి నేను అవ్వలేదు అని చెప్పారు కాబట్టి ఆ తప్పులు నేను రిపీట్ చేయలేదు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది జాబ్ కానీ ఏదైనా కోర్స్ కానీ ఏదైనా ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటారు. నేను ఇది అవ్వాలి అనేది కొంతమంది చదువుతారు, జాబ్ లేదు నాకు ఇలా వస్తే బాగుంటుందని కొంతమంది, అంటే ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే మీరు పర్టికులర్గా ఏ లక్ష్యం కోసం పనిచేస్తారు? నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను మీ ముందర అంటే దీనికి కారణం ఎడ్యుకేషన్, ఒక ఎంపవర్డ్ ఉమెన్, తను మా మదర్. అందుకే నేను ఎప్పటికైనా ఇంకా నా విజన్ లక్ష్యం ఏదైనా ఉంటుందంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం, 2 ప్రతి ఇంట్లో ఒక ఎంపవర్డ్ ఉమెన్ ఉండడం, 3 హెల్త్. ఈ 3 అనేది ఉంటే మనము పక్కా పైకి వెళ్తాం. పర్టికులర్గా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అంటే గ్రూప్స్కి సంబంధించి కానీ అంటే ఎడ్యుకేషన్కి మీ సలహాలు సూచనలు ఇవ్వమంటే ఏమి ఇస్తారు, ఏం చెప్తారు? నేను ఒకటే సలహా, అంటే మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి, ఎవరో జడ్జ్ చేస్తారని వెయిట్ చేయకూడదు అని నేను చెప్తాను. అంటే అది మన వల్ల ఎవరు ఒప్పుకోరు కదా, నాకు నేను జడ్జ్ చేసుకోవడం అంటే కొంతమంది ఒప్పుకోరు. లేదు, నేను అలా చూశాను కొంతమంది. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ 4 years కోచింగ్ తీసుకొని ఒక ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారు, నువ్వు నీది రాస్తున్నావు. నువ్వు కంపేర్ చేసినప్పుడు అతనికంటే బాగా రాసావా లేదా అనేది నీకు తెలుస్తుంది. అది ఒక టీచర్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇద్దరిది చదివినప్పుడు నీకు ఆ మెచ్యూరిటీ ఉంటుందన్నమాట, ఎవరు బాగా రాశారు ఆ ఎగ్జామ్ ఆ ఆన్సర్ అనేది మనకు తెలుస్తుంది. అలా మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి. మనకిది మనం అచీవ్ చేయగలుగుతామా లేదా అనేది మనం ముందే తెలుసుకోవాలన్నమాట. ఓకే, అంటే అందరికీ సాధ్యపడకపోవచ్చు కదా ఇలా, అంటే ఎడ్యుకేషన్లో మీరు చెప్పారు, అంటే మిగతా వాటిలో చూసుకుంటే ఎలా అంటారు? సూచనలు ఏమి ఇస్తారు యువతకి? నేను ఇచ్చే సూచనలు ఏంటంటే మనము ఏదైతే మనం సాధించాలనుకుంటామో దాని మీద ఫోకస్ చేయాలి.
ప్లస్ ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తూ ఉండాలి. ఒక 80% ఫోకస్ దీని మీద ఉండాలి, ఒక 5 to 10% ఆల్టర్నేటివ్స్ చూస్తూ ఉండాలి. చాలామంది ఇట్లా యూపీఎస్సీ గ్రూప్ వన్ అనేది ప్రతి ఇయర్ పడదనమాట నోటిఫికేషన్. ఎన్ని గ్యాప్ మినిమం 2 years 3 years 4 years కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ టైం పీరియడ్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. చాలామంది అతని ఎలిజిబిలిటీ అతని ఎఫిషియెంట్ ఉన్నా కూడా నోటిఫికేషన్ లేకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చు. ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా సరిగ్గా లేకపోవచ్చు. దానివల్ల ఆ 4 years 5 years జర్నీ అనేది లెంతీ అవుతుంది. అందుకు ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తూ ఉండాలి. ప్రిపరేషన్ అనేది పక్కా స్ట్రాటజీతో ఫాలో అవ్వాలి. మనం ఎలా అంటే చాలామంది చెప్తుంటారు కానీ ఫాలో అవ్వరు. నేను అది ఫాలో అయ్యాను. అంటే ఎలా అంటే సోర్సెస్ కోసం ఎక్కువ వెతుకుతూ ఉంటారు. ఈ బుక్ బాగుంటుందా, ఒక పాలిటీ అనుకోండి ఒక 5 books చదవడం, హిస్టరీకి 5 books చదవడం. అలా కాకుండా ఒక బుక్ని 5 times చదివితే అది బాగా గుర్తుంటుంది. మనం అక్కడ రాయాల్సింది ఓన్లీ 7 minutesలో ఒక క్వశ్చన్, 7 to 8 minutesలో ఒక క్వశ్చన్ రాయాలి, మ్యాక్సిమం 10 minutesలో. ఆ 10 minutes మనం 200 words రాయగలుగుతాం. ఆ 200 wordsకి మనము ఒక 5 books చదవాల్సిన అవసరం లేదు. ఒక బుక్లోటి మంచి పాయింట్స్ చదివి దాన్ని వాల్యూ అడిషన్ చేసుకుంటే చాలు. ఓకే, ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. ఓకే, అంటే ఇప్పుడు మీరు గ్రూప్ 1లో ఆల్రెడీ ర్యాంక్ సాధించారు. అంటే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత అంటే డిప్యూటీ కలెక్టర్గా నాకు ఉద్యోగం వస్తుంది అని ముందే ఊహించారా? అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా ముందు మనం జడ్జ్ చేసుకోవాలని, ముందే ఊహించారా మీరు ఉద్యోగం వస్తుంది? నా ఆన్సర్ రైటింగ్ చూసి నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అనమాట, నీకు పక్కా వస్తుంది అనేసి చెప్పారు. ఆ తర్వాత నేను ఎలా భయపడ్డాను కొద్దిగా, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్. నేను ఒకవేళ ప్రీవియస్లీ ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తుంటే నాకు అందులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా అని తెలిసేది. ఫ్రెండ్స్ యొక్క గైడెన్సే నాకు బాగా హెల్ప్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేశా వస్తుంది ర్యాంక్ అనేసి. డిప్యూటీ కలెక్టర్ అని నేను అనుకోలేదు. ఓకే, నేను ఎస్ఏ రైటింగ్ కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. దానివల్ల ఎస్ఏ రైటింగ్లో ఏమైనా మార్క్స్ తగ్గిండొచ్చేమో అన్నట్టు కొద్దిగా భయం ఉన్నింది. కానీ ఫైనలీ ఆ టెన్షన్ అయితే పక్కా ఉంటుంది కదా. వీటికి ఒక దిక్కు ఇవి జాబ్ చేస్తూనే ఇది ఎలా ఉంటుందో ఏంటో, నేను ఏమన్నా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా జడ్జ్ చేసుకున్నారా? ఇది ఇప్పుడు ఆల్రెడీ జాబ్ ఉంది, మళ్ళీ నేను గ్రూప్స్ రాసాను ఫస్ట్ అటెంప్ట్, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 years గ్యాప్ వస్తుందో 4 years మీరు అన్నట్లు 4 years వస్తుందో తెలియదు, అంటే మళ్ళీ రాయొచ్చు అనుకున్నారా? మళ్ళీ రాద్దాం అనుకున్నా, కానీ ఆ భయం అనేది ఉన్నిందనమాట. మళ్ళీ ఎప్పుడు పడుతుందో, మళ్ళీ ఇన్ని డిప్యూటీ కలెక్టర్స్ వస్తాయా రావా అన్నట్టు ఆ చిన్న భయం అనేది ఉన్నింది. ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఇదే, అంటే అప్పుడు నాకు లీవ్స్ అనేటివి దొరికాయి, ఇక్కడ అలా 2-3 months దొరుకుతాయా లీవ్స్ అన్నట్టు ఒక భయం అయితే ఉన్నింది. కానీ ఇంకా మోరలీ మా ఫ్యామిలీ అంతా పక్కా వస్తుందిలే, నువ్వు బాగా రాసావని ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు. అది వాళ్ళ మాట నిజమైంది ఫైనల్. ఓకే, మరి సివిల్స్ కూడా రాసే అవకాశం ఉందంటారా మీరు? సివిల్స్ అయితే లేదండి, ఎందుకంటే నేను ఆప్షనల్ ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. ప్లస్ నాకు ఎక్కువ ఫండమెంటలీ నేను స్ట్రాంగ్ కాదు. ఈ ఎన్సీఆర్టీ బుక్స్, న్యూస్ పేపర్స్ ఎక్కువ చదవలేదన్నమాట. ఆ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవసరం అవన్నీ. నేను సివిల్స్ అయితే ఇప్పుడు ఆ ఆలోచన లేదు. ఓకే, మొత్తానికి అంటే డిప్యూటీ కలెక్టర్గానే ఉండిపోతాను అంటారు. ఇందులోనే ఉండి ఇందులోనే మన లక్ష్యం వెతుక్కోవడం, పైకి వెళ్ళడం. ఓకే, కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారా మీరు? అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పుడు కొంతమంది అవర్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది చాలా లిమిటెడ్ పీరియడ్లో చదువుతారు. ఆ చదివిన వాళ్ళ ర్యాంకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే బాగా కష్టపడి చదివిన వాళ్ళకి కష్టపడడం గొప్పనా, లేదంటే బ్రీఫ్గా మనం చూస్ చేసుకున్నది బెటర్, ఏది బెటర్ అంటారు ఇటు రెండిట్లో? దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ అయితే చేయాలి, కానీ దాన్ని స్మార్ట్లీ చేస్తే బాగుంటుంది. ఐ హ్యావ్ డన్ స్మార్ట్లీ హార్డ్ వర్క్. అంటే ఎలా అంటే నాకు టైం తక్కువ ఉంది. చాలామంది హార్డ్ వర్క్ అంటే డైలీ 12 hours చదువుతుంటారు, కానీ ఏం చదువుతున్నారనేది అది తెలుసుకోవాలి. అదే స్మార్ట్నెస్ అనమాట. మనము ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో చదువుతున్నామా లేదా, ఆల్రెడీ టాపర్స్ రాసిన ఆన్సర్స్ ఉంటాయి, ఇలా మనము రాయగలుగుతామా లేదా. టాపర్స్ రాసిన ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి? విజన్ ఐఏఎస్ అనే వెబ్సైట్లో యూపీఎస్సీ టాపర్స్ రాసిన వాళ్ళు మాక్ టెస్ట్లు రాసింటారు, ఆ ఆన్సర్స్ ఉంటాయి.
Okay. అవి మనం అవి కూడా ఒకసారి ఫాలో అయ్యారు మీరు. నేను చదివాను స్టార్టింగ్లే నాది అది చెప్పాను కదా టాప్ టు బాటమ్ అప్రోచ్ అని. ఫస్ట్ వాళ్ళ ఆన్సర్ రైటింగ్ చూశాను, అచ్చా ఇలా రాస్తే ర్యాంక్ వస్తుంది అని తెలుసుకున్నాను. ఓకే. ఆ తర్వాత నేను ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సొంతంగానే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునేవాడిని. దీని నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తే ఇలా రావచ్చు, దీనికి నేను ఎలా ఆన్సర్ రాస్తా బాగుంటుంది అని అక్కడే ఒక ఆన్సర్ ఇలా ఉంటే బాగుంటుంది అనేసి ఒక ఫ్రేమ్వర్క్ చేసుకునేవాడిని. ఎందుకంటే మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు టైం సరిపోదు, అక్కడక్కడ ఆలోచించలేం ఏం రాయాలి అని. అలా మనం కొన్ని క్వశ్చన్స్కి ముందే మనము ఇది వస్తే దీని రిలేటెడ్గా వస్తే మనం ఇలా రాస్తే బాగుంటుంది, మళ్ళీ ఏదైనా క్యాచీ వర్డ్స్ వే ఫార్వర్డ్ వెతకడము, అలా మనం ముందే అనుకొని ఉంటే బాగుంటుంది అనమాట. అది ఇంకా వాల్యూ యాడ్ చేస్తుంది. గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించి అలాగే డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు, ఇందులో స్థిరంగా ఉంటారు అని చెప్పారు. అలాగే యువతకు కూడా సలహాలు సూచనలు చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్లాట్ఫామ్ నాకు క్రియేట్ చేసినందుకు నలుగురికి నేను ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉంటాను. ఆల్వేస్ మై డోర్స్ ఆర్ ఓపెన్. ఎడ్యుకేషన్ గురించి ఏ డౌట్స్ ఉన్నా నన్ను ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నేను రెడీగా ఉంటాను ఆన్సర్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి సాక్షి education.com. Stay tuned.